హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. పిల్లలు తినడానికి స్నాక్స్ ఏమీ లేవు కానీ మార్నింగ్ లేవగానే మిక్చర్ అయినా చేద్దామని చెప్పి పప్పులు అయితే నానబెట్టానండి. పప్పులు నానబెట్టిన తర్వాత క్రియాన్స్ చేత యాక్టివిటీలు అయితే చేస్తున్నానండి. R for right hand. L for left hand. Right hand. చూడు, ఇదిగో ఇది చూడు. రైట్ హ్యాండ్. ఇంగో రైట్ హ్యాండ్. ఇది చూడు. లెఫ్ట్ హ్యాండ్. L for left hand. R for right hand. Right hand. Left hand. Wait. Right hand. Right hand. Left hand. Wait. Left hand. Wait. Left hand. It is neither. Left hand. Left. Adi. Yadam chaya. Left hand. Left hand. Kinda పెట్టు. Right hand. Kinda పెట్టు. Kinda. Left hand. Left hand. Box lo veyi. Box lo. Right hand తో తమ్ముడికి ఇవ్వి. తమ్ముడికి. తమ్ముడు. తీసుకో. లెఫ్ట్ హ్యాండ్ తమ్ముడికి ఇవ్వి. లెఫ్ట్ హ్యాండ్. అమ్మ. తీసుకో. అమ్మ ఏది? అమ్మ. తీసుకో. ఈ అమ్మకి ఇవ్వి. క్రియాన్స్ అమ్మకి ఇవ్వి. అమ్మ. తీసుకో. బిగ్. బిగ్ స్టూల్. స్మాల్ స్టూల్. బిగ్ స్టూల్. బిగ్. ఇటు చూడు. బిగ్. బిగ్. బిగ్ స్టూల్. పెద్ద స్టూలు. స్మాల్ స్టూల్. చిన్న స్టూలు. బిగ్ స్టూల్. పెద్ద స్టూలు. బిగ్ స్టూల్. బిగ్ స్టూల్. క్రియాన్స్ బిగ్ స్టూల్. పెద్ద స్టూలు. స్మాల్ స్టూల్. చిన్న స్టూలు. బిగ్ స్టూల్. పెద్ద స్టూలు. పెద్ద స్టూలు. పెద్ద స్టూలు. స్మాల్ స్టూల్. చిన్న స్టూలు. బిగ్ స్టూల్ పెట్టండి. పెద్ద స్టూల్ పెట్టండి. పెట్టండి. పెట్టి పెట్టంగా స్మాల్ స్టూల్. చిన్న స్టూలు. స్మాల్ స్టూల్. చిన్న స్టూల్. స్మాల్ స్టూల్. చిన్న స్టూల్. స్టూల్. పెద్ద స్టూల్. స్మాల్ స్టూల్. చిన్న స్టూల్. తీసుకురా. స్లేట్. కూర్చో. వచ్చేలా కూర్చో. కూర్చో. బుక్ బుక్ బ్యాగ్ లో పెట్టు. పెన్సిల్ అవి కూడా బ్యాగ్ లో పెట్టేసి. స్లేట్ స్లేట్ అక్కడ పెట్టేసి. నువ్వు పెట్టు. వేదు పెట్టు. 1 పెట్టు. 1 2 2 పెట్టు. నువ్వు పెట్టు. 1 ఇక్కడ పెట్టు. 1 2 రెండోది పెట్టు.
5 ఉన్నాయి. లెక్క పెట్టు. 1 2 3 4 5 సరిపోయినాయి. నెక్స్ట్ 6. 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 చెప్పు. కొంతసేపు ఆడిన తర్వాత వేద్ అయితే పడుకుని పోయాడండి. క్రియాంష్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు అసలు వేద్కి అసలు ఇష్టం లేదండి ఆడటము. అసలు ఏ యాక్టివిటీ సరిగ్గా చేయలేదు. క్రియాంష్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వంట చేసుకుని పిల్లలకి మిక్చర్ అయితే చేస్తున్నానండి. మార్నింగ్ శనగపప్పు కూడా నానబెట్టానండి పప్పు వేపడానికి. పప్పు అయితే నానిపోయింది. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ శనగపప్పు వేసుకోవాలండి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. పప్పు అంతా మాడిపోతుంది. పప్పు కొంతసేపటికి అయితే వేగుతుందండి. పప్పు వేగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా స్ట్రైనర్ తోటి కొట్టాలండి. ఇలా కొడితే పప్పు బాగా పొంగుతుంది. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా కూడా వస్తుందండి. పప్పు అయితే వేగిపోయిందండి. మనకు ఎలా తెలుస్తుందంటే పప్పు వేగిపోయిందని కొంచెం పప్పు ఇక్కడ నేను కొడుతున్నాను కదా, అలా ప్యానానికి వేసి కొడితే గల్గల్మని సౌండ్ వస్తుంది. లేకపోతే ఒక పప్పు తీసుకుని తిని చూడండి, వేగిందో లేదో తెలిసిపోతుంది. ఈ పప్పు తీసిన తర్వాత మనం వెంటనే పేపర్లో వేసుకోవాలండి. పేపర్లో వేయడం వల్ల ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పేపర్ మూత పెట్టేసి కొంతసేపు అలానే ఉంచేయాలండి. అలా ఉంచేస్తే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఈ పప్పు ఎవరైనా సరే సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి. కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ పప్పు చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చూడండి ఆయిల్ అంతా ఎలా పీల్చేసుకుందో, దాని గురించే పేపర్లో వేయాలండి. పేపర్లో వేస్తే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. చూడు ఏం చేస్తున్నా, కుకింగా. వేదైతే లేచేసాడండి, ఆడుకుంటున్నాడు. నేను మార్నింగ్ నానబెట్టుకున్న పప్పులు అయితే నానిపోయినాయండి. ఈ పప్పులు నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఈ పప్పులన్నీ ఒక ప్యాకెట్లోనే ఉంటాయండి. స్ప్రౌట్స్ అని రాసి ఉంటుంది దాని మీద. ఆయిల్ వేడిగానే ఉంది కదండి శనగపప్పు వేపుని గురించి. ఈ పప్పులన్నీ ఆయిల్లోనే వేపుతున్నాను. ఈ పప్పులు వేపేటప్పుడు మాత్రం గ్యాస్ మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఎందుకంటే ఈ పప్పులు కొంచెం లైట్గా పేలుతాయి పెసలు విని. ఈ పప్పులన్నీ వేగిన తర్వాత నేను కార్న్ఫ్లేక్స్ అయితే వేపుకుంటున్నానండి. ఇలా కన్నాలుండి స్టైనర్ అయితే మీకు ఈజీగా ఉంటుంది వేపు తీసుకోవడానికి. ఆ తర్వాత నేను అటుకులు అయితే వేపుతున్నానండి. అటుకులు కూడా సేమ్ స్ట్రైనర్లోనే వేసాను, తీయడానికి ఈజీగా ఉంటుందని. ఇవి వేపేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, లేకపోతే పొంగవండి. వేడిగా ఉంటేనే పొంగుతాయి ఇవి. కొంచెం కరివేపాకు, వేరుశనగ పిక్కలు కూడా వేపుకోవాలండి. వేరుశనగ పిక్కలు బాగా మాడిపోయే వరకు వేపకూడదండి, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందాక వేపిన పప్పు కూడా పేపర్లో వేసానండి. పైన పేపర్ మూత పెట్టి ఉంచాను ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందని. ఇక్కడ నేను కారపూస చేస్తున్నానండి. దాని గురించి కొంచెం పసుపు, సాల్ట్, వాము వేసి లైట్గా వాటర్ వేసి కలుపుకున్నానండి. శనగపిండి నేను ఇంటి దగ్గర ఆడిస్తానండి. ఆడించేటప్పుడే కొన్ని బియ్యం అయితే వేస్తాను. మీరు బయట కొనుక్కునే పిండి అయితే లైట్గా బియ్యం పౌడర్ వేసుకోండి దాంట్లోని. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల కారపూస క్రిస్పీగా వస్తుందండి. కారం పూస అయితే చేసేసానండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పప్పులు, అటుకులు, కార్న్ఫ్లేక్స్, ఈ కారపూస అన్నీ కలిపి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్, కారము, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. గరిటెతో ఇలా మెదుపుతూ కలపాలండి, అప్పుడే కారపూస చిన్నగా అవుతుంది. మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మిక్చర్ చాలా మంచిది పిల్లలకి అన్ని రకాల పప్పులు వేసిన గురించి. ఈ మిక్చర్ అయితే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత నేను పిల్లల్ని థెరపీకి అయితే తీసుకుని వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి వీడియో అయితే ఎడిట్ చేయలేదండి ఇంకా. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.